తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ అన్ని విభాగాలపైన పడుతోంది. అందుకనుగుణంగా తితిదే చర్యలు తీసుకుంటే భక్తులకు సౌకర్యాలు, సదుపాయాలు దక్కుతున్నాయి. ఆ కోవలోనిదే తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయం. మరి పెరిగిన భక్తులకు లడ్డూ విక్రయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తిరుమల ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే తిరుమల లడ్డూ డిమాండ్ పెరుగుతోంది. భక్తుల అవసరాల మేరకు లడ్డూలను తయారు చేయడంలో టీటీడీ సఫలీకృతమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత 3 నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత 2-3 ఏళ్లలో జూన్ నెలలో విక్రయాల పరంగా చూసినా ఈ ఏడాది జూన్ నెల లడ్డూ విక్రయాలదే రికార్డుగా కనిపిస్తోంది. 2024 జూన్ నెలలో 1,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమయ్యాయి. అంటే 6.37% వృద్ధి నమోదైనట్లు లెక్క. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమయ్యాయి. అంటే 23.55% వృద్ధి నమోదయింది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా లడ్డూ ప్రసాదాల తయారీ పెరిగింది. పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందించడం విశేషంగా చెప్పుకోవచ్చు.